Hello all! Welcome to Shiva Madhu. Nenu Madhumita Shiva Balaji. As usual, Sunday vachesindi. So I'm back with another new recipe because Sunday posting activate chesesanu. So every Sunday you can watch on me. నేను ఒక కొత్త రెసిపీ ఇంట్రెస్టింగ్ రెసిపీ మీకు ఇచ్చేస్తాను. అది కూడా ఎర్లీ మార్నింగ్ ఇచ్చేస్తాను కాబట్టి అదే రోజు మీరు ట్రై చేయొచ్చు. లాస్ట్ 2 వీక్స్ నుంచి సేమ్ థింగ్ జరుగుతుంది. నేను ఇచ్చిన రెసిపీ అదే రోజు ట్రై చేసి ఇన్స్టాగ్రామ్ లో పిక్చర్స్ షేర్ చేస్తున్నారు. ఐఎమ్ సో హ్యాపీ దట్ మీరు ఇమ్మీడియట్ గా ట్రై చేసి ఆ టేస్ట్ ని రిలీజ్ చేస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు అండ్ దాన్ని మాతో షేర్ చేసుకుంటున్నారు. సో మై పర్పస్ ఇస్ ఫుల్ఫిల్డ్ అనిపిస్తుంది. ఇవాళ కూడా ఒక సండే స్పెషల్ అనిపించే సూపర్ రెసిపీ చెప్పబోతున్నాను, విచ్ ఇస్ నాటుకోడి పులుసు ఇన్ ఊర నాటు స్టైల్ అన్నమాట. మన ఊళ్ళల్లో చేసే నాటుకోడి పులుసు ఆ మాసి మసాలా స్టైల్ అదిరిపోతుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద రెసిపీ. సో నాటుకోడి తీసేసుకున్నాను, క్లీన్ చేసుకుని తీసుకున్నాను. మీరు చూసారంటే ఆ నాటుకోడి లుక్ అండ్ ఫీల్ కంప్లీట్లీ డిఫరెంట్. సో ఇప్పుడు నాటుకోడి లక్కీలీ మనకి సిటీస్ లో కూడా యూ కెన్ ట్రై అండ్ గెట్ ఇట్. బట్ ఎట్ ద సేమ్ టైమ్ సమ్హౌ శివ గారు చెప్పింది ఏంటంటే మనకి ఊర్లలో పెరిగే నాటుకోళ్లకి ఇక్కడ కేజ్డ్ నాటుకోళ్లకి డిఫరెన్స్ ఉంది అన్నారు. ఊర్లో ఏంటంటే అవి ఫ్రీ రేంజ్ లో పెరుగుతాయి, అంటే పొలాల్లో అలా వదిలేసి వాటికి అవి పెరుగుతాయి. ఇవి కేజెస్ లో పెరుగుతాయి కాబట్టి డిఫరెన్స్ ఉంది కొంచెం ఫ్లేవర్ లో అంటారు. మేబీ శివ గారు ఈ బయట వెళ్ళినప్పుడు వేరే ఊర్లకి అలా వెళ్ళినప్పుడు చాలా వెరైటీస్ టేస్ట్ చేస్తున్నారు. సో ఐ కెన్ సే శివ గారు చెప్పేది ఎగ్జాక్ట్లీ ప్రతిదీ నోటీస్ చేసి చెప్తారు కాబట్టి వాట్ హీ సేస్ ఇస్ మేబీ రైట్ ఏమో. ఇప్పుడు రెసిపీ చేయడానికి నేను 1 కేజీ నాటుకోడి తీసుకున్నాను. చూసారంటే స్కిన్ తోటి తీసుకున్నారు పీసెస్ అండ్ పసుపు వేసి కాల్చి నీట్ గా ఆ స్మోకీ ఫ్లేవర్ ఉందన్నమాట దీనికి ఆల్రెడీ. అండ్ నేను అన్ని పీసెస్ తీసుకున్నాను. ఐ షో యూ. అన్ని పీసెస్ అంటే లెగ్స్ కూడా చాలా మంది నాటుకోడి కాళ్ళు పడేస్తారు, తలపాటు పడేస్తారు. అట్లా కాకుండా టిపికల్ గా ఊర్లో చిన్నప్పుడు మన ఇళ్లలో కోడిని కట్ చేసి అన్ని పార్ట్స్ కలిపి వండేవాళ్ళు. అలాగే నేను ఇవాళ తీసుకున్నాను అనమాట. యూ కెన్ సీ ద లెగ్ పార్ట్స్, లివర్. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ కి వెళ్ళిపోదాం. నేను చిన్న సైజు ఉల్లిపాయలు 4 తీసుకున్నాను, అలాగే 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. సో ముందుగా ఉల్లిపాయలు కట్ చేసేసుకుందాం. మనం ఆమ్లెట్స్ వాటిల్లో చేసుకునేలాగా డైసింగ్ ద ఆనియన్స్ ఇలా పొడవుగా కట్ చేసి మళ్ళీ అడ్డంగా ఇలా పీసెస్ ఇలా ఉండాలన్నమాట. పెద్ద ప్రాసెస్ ఏం కాదు అసలు, చాలా సింపుల్ ప్రాసెస్. బట్ టేస్ట్ ఆ నాటుకోడి న్యాచురల్ టేస్ట్, ఆ కోడికే ఒక టేస్ట్ ఉంటుంది. అండ్ ఈ సింపుల్ మసాలా కూడా చాలా డెలిషియస్ టేస్ట్ ఇస్తుంది. సో డెఫినెట్ గా ట్రై చేయండి. లక్కీలీ ఇప్పుడు సిటీస్ లో కూడా నాటుకోడి దొరుకుతుంది. మీరు మేబీ సర్చ్ చేసి చూడండి, ఆర్ అడిగి చూడండి నాటుకోడి ఎక్కడ దొరుకుతుందని. మోస్ట్ ఆఫ్ ద ఏరియాస్ లో దొరుకుతుంది. మాకైతే చాలా ఈజీగా దొరుకుతుంది. ఇన్ కేస్ మీరు వెళ్ళి ఎక్కడ ఎతుకుతాం, ఎక్కడుందో తెలీదు అలా అంటే ఆన్లైన్ యాప్స్ లో కూడా దొరుకుతుంది. ఇప్పుడు హోమ్ డెలివరీస్ కూడా మీకు పాప్ అవుతాయి అన్నమాట. సో ఆర్డర్ చేసుకొని డెఫినెట్ గా ఈ రెసిపీ చేసి చూడండి. యూ విల్ థరోలీ ఎంజాయ్. నేను ఈ రెసిపీ చేసిన ప్రతిసారి ఘీ రైస్ చేస్తున్నాను అండ్ అది రిపీట్ మోడ్ లో వెళ్తుంది అనమాట. ఒక 2-3 రోజులకి ఏమవుతుంది, కొంచెం పులుసు మిగులుతుంది, రైస్ అయిపోతుంది. సో రైస్ మళ్ళీ చేస్తున్నాను. ఆ రైస్ మళ్ళీ కొంచెం మిగులుతుందని మళ్ళీ నాటుకోడి పులుసు చేస్తున్నాం. అట్లాగా రిపీట్ మోడ్ 2 days తింటున్నాం కంటిన్యూస్ గా. అండ్ ఆ క్రేవింగ్ అలాగే ఉంది. టేస్ట్ ఎంత బాగుందంటే కాంబినేషన్ లో చూసుకున్నా ఇది రైస్, రోటీ అన్నిట్లోకి బాగుంటుంది. బట్ ఘీ రైస్ లోకి అదిరిపోయింది. నేను ఘీ రైస్ రెసిపీ కూడా మీకు షేర్ చేస్తున్నాను ఇంతకు ముందు, అది కూడా చూడండి. లేకపోతే ఒక చిన్న గ్లిమ్సెస్ లాగా యాడ్ చేస్తాను ఇందులో కూడా. దట్స్ ఆల్సో వెరీ సింపుల్ రెసిపీ. టు స్టార్ట్ ద రెసిపీ మనం రైస్ తీసుకుంటున్నాము. రైస్ మనం అరగంట నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని 2 సార్లు కడిగేసి నానబెట్టుకుందాం. ఆల్వేస్ రిమెంబర్, బాస్మతి రైస్ అయినా ఏ రైస్ అయినా ఫస్ట్ కడిగేసి తర్వాత నానబెట్టుకోండి. కొంతమంది నానబెట్టిన తర్వాత కడుగుతూ ఉంటారు, అప్పుడు స్పెషల్లీ బాస్మతి రైస్ మొత్తం బ్రేక్ అయిపోతుంది అనమాట. సో కడిగి నానబెట్టేసుకుందాం. మనకి తిన్న తర్వాత మధ్యాహ్నం లంచ్ తినేసిన తర్వాత ఇంకొద్దిసేపట్లో మళ్ళీ ఇంకొంచెం తిందామా అనిపించేలాగా క్రేవింగ్ ఉంటుంది అనమాట. సో దట్స్ హౌ డెలిషియస్ దీస్ రెసిపీస్ ఆర్. ఆనియన్స్ కట్ చేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు పచ్చిమిరపకాయలు తొడాలు తీసేసి పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసేసుకోండి, మరీ చిన్న అక్కర్లేదు.
ఇలా కటింగ్ అయిపోయింది. ఇప్పుడు కుకింగ్ ప్రాసెస్ తెలుపుదాం. పొయ్యి మీద కుక్కర్ పెట్టుకొని స్టవ్ అంటించుకుందాం. 5 స్పూన్ల నూనె వేసుకుందాం. నూనె కాగిపోయింది. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం. ఒక టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని వేయించుకుందాం. మనం వేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కొంచెం వేగాలి. చూస్తున్నారు కదా, ఉల్లిపాయలు ట్రాన్స్లూసెంట్ అయిపోయాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం. నేను 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. మన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో చికెన్ వేసేసుకుందాం. సో మనం వేసుకున్న చికెన్ ని ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసుకోండి. బట్ విజిల్ పెట్టండి. మూత పెట్టి లాక్ చేసేసుకోండి. సో విజిల్ పెట్టకుండా స్టెయిన్లెస్ స్టీల్ కాబట్టి మీడియం ఫ్లేమ్ ఆర్ లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోండి. హై ఫ్లేమ్ పెడితే మాడిపోతుంది. దీనిలోంచి స్టీమ్ రావడం స్టార్ట్ అవుతుంది. స్టీమ్ ఎందుకు రావడం స్టార్ట్ అవుతుంది అంటే చికెన్ లోంచి నీళ్లు దిగుతాయి. సో అవి బాయిలింగ్ వచ్చినప్పుడు ఇక్కడ నుంచి స్టీమ్ వస్తుంది కదా, అప్పుడు ఓపెన్ చేసుకొని నెక్స్ట్ ఒక మసాలా యాడ్ చేసుకోవాలి. ఆ స్పెషల్ మసాలా ఇప్పుడు రెడీ చేసేసుకుందాం. నేను మసాలాస్ అన్ని మిక్సీలో వేసుకోబోతున్నాను. బట్ మీకు కనుక ప్రొవిజన్ ఉంటే రోటిలో దంచుకోండి. రోటిలో దంచుకున్న టేస్ట్ ఇంకా బాగుంటుంది. డిఫరెన్స్ ఏంటని చెప్తాను. మిక్సీలో మనం మసాలాలు వేసి గ్రైండ్ చేసినప్పుడు ఒక హీట్ జనరేట్ అవుతుంది. ఆ హీట్ జనరేట్ అయిన ప్రాసెస్ లో వాటి ఫ్లేవర్ కొంచెం డిఫరెన్స్ అవుతుంది. అదే రోట్లో దంచుకున్నప్పుడు ఆ అరోమా ఇంకా ఎన్హాన్స్ అయ్యి ఎక్కువ ఫ్లేవర్స్ యాడ్ చేస్తుంది అనమాట. దట్స్ జస్ట్ అ మైన్యూట్ డిఫరెన్స్ అనమాట. యూజువల్ గా మన విలేజెస్ లో అయితే రోట్లోనే దంచుకుంటారు. ఇప్పుడు నేనైతే మిక్సీలో చేయబోతున్నాను. అండ్ రోట్లో దంచుకోవాలంటే మీకు కొంచెం ఎక్కువ టైం కూడా పడుతుంది. బికాస్ మనకి ఫైన్ పౌడర్ లాగా అవ్వాలన్నమాట. సో మిక్సీ ఇస్ లిటిల్ మోర్ ఈజియర్ కాబట్టి ఇవాళ నేను మిక్సీలో చేస్తున్నా. మీరు రోట్లో దంచుకునే ఓపిక ఉంటే రోట్లో దంచి వేసుకోండి. మీకు డిఫరెన్స్ డెఫినెట్ గా తెలుస్తుంది. ఓకేనా, లెట్స్ గెట్ టు ద ప్రాసెస్ నౌ. నేను తీసుకున్నట్టు ఇంత ముక్క చెక్క, 4 యాలకులు, 6-7 లవంగాలు, 1 టేబుల్ స్పూన్ గసగసాలు, 1 మరాఠీ మొగ్గు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. చూడండి, ఫైన్ గా పౌడర్ అయిపోయింది. ఇది పక్కన పెట్టేసుకుందాం. చూస్తున్నారు కదా, స్టీమ్ రావడం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఓపెన్ చేసుకుందాం. కొంచెం జాగ్రత్తగా నిదానంగా ఓపెన్ చేసుకోండి. పట్టున ఓపెన్ చేసేస్తే స్టీమ్ మొత్తం ఒకసారి మొహానికి కొట్టే ఛాన్స్ ఉంటుంది. విజిల్ పెట్టలేదు కాబట్టి అంత స్ట్రాంగ్ స్టీమ్ ఉండదు, అంత స్ట్రాంగ్ లాక్ ఉండదు. బట్ ఈవెన్ దెన్ నిదానంగా అటు సైడ్ ఓపెన్ చేసుకోండి. ఎస్, చూడండి, చెప్పా కదా నీళ్ళు వస్తాయని. ఎస్, నెక్స్ట్ ఇంకా ఇందులో కారం వేసేసుకుందాం. నేను చేస్తున్న క్వాంటిటీకి నేను 3 స్పూన్ల కారం వేసుకున్నాను. మీరు తినే కారాన్ని బట్టి, మీరు చేసే చికెన్ క్వాంటిటీని బట్టి కారం ఆర్ ఉప్పు ఆర్ మసాలాస్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోండి. సో కారంని ఈవెన్ గా మిక్స్ చేసేసుకున్నాము. అండ్ కారం ఇప్పుడు ఎందుకు వేసామంటే ముందే వేసిస్తే మాడిపోతుంది. నీళ్లు దిగిన తర్వాత వేసుకున్నాం అనమాట. ఇలా 2 సార్లు మిక్స్ చేసేసాం కదా. ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు కూడా ఇప్పుడు ఎందుకు వేసుకున్నామంటే ఈ రెసిపీలో కరివేపాకు అరోమా కూడా తెలియాలి. సో నౌ లెట్స్ యాడ్ కరివేపాకు. సో మనకి కారం కూడా పచ్చి వాసన పోయి వేగిపోయింది. ఇప్పుడు ఇందులో నీళ్లు, ఉప్పు వేసుకుందాం. మీరు నోటీస్ చేశారంటే ఇంతవరకు ఈ రెసిపీలో నేను ఉప్పు వేయలేదు. ఇప్పుడు ఉప్పు వేయబోతున్నాను. ఎందుకంటే ఫ్రైయింగ్ చేయడం వల్ల అవుటర్ లేయర్ ఫ్రై అయిపోయి లోపల జ్యూసెస్ అలాగే రీటైన్ అవుతాయి అనమాట. అది మనం ఉప్పు ముందే వేసేసామంటే ఉప్పు క్వాలిటీయే ఏంటంటే అది
ఆనియన్స్ లోంచైనా చికెన్ లో నుంచైనా నీళ్లు డ్రైన్ చేసేస్తుంది ఫస్ట్. సో అలా డ్రైన్ అవ్వకుండా మన మీట్ ఆ జ్యూసీగా ఉండాలంటే ఫస్ట్ ఉప్పు వేయకూడదు అనమాట. ఇప్పుడు ఉప్పు వేసుకుందాం అండ్ వాటర్ కూడా వేసుకుందాం. చికెన్ ముక్కలన్నీ మునిగేంత వరకు నీళ్లు పోసుకున్నాను. నేను 2 టీ స్పూన్ల ఉప్పు వేసుకున్నాను. కలిపేసుకున్నాక ఇది మళ్ళీ మూత పెట్టి లాక్ చేసుకొని ఇప్పుడు విజిల్ పెట్టేసుకొని హై ఫ్లేమ్ పెట్టేసుకుందాం. నేను 3 విజిల్స్ ఉంచిపోతున్నాను బికాస్ నేను తీసుకున్న నాటుకోడి లేట్గా ఉందనమాట. అదే మీరు తీసుకున్న నాటుకోడి కొంచెం ముదురుగా ఉందంటే ఒక 5 విజిల్స్ వరకు పెట్టుకోండి. నేను తీసుకున్న మీట్కి 3 విజిల్స్ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటని చెప్పేస్తాను. దానంతా అది రిలీజ్ అయ్యాక ఓపెన్ చేద్దాం. ఈ లోపల ఇందులోకి ఒక పేస్ట్ కావాలి, ఆ పేస్ట్ రెడీ చేసేసుకుందాం. నేను 1/4 పార్ట్ ఆఫ్ హాఫ్ కోకోనట్ ని ఇలా ముక్కలుగా చేసుకుని తీసుకున్నాను. 6 ఫుల్ జీడిపప్పు తీసుకున్నాను. మనకిది కొబ్బరి ఇలా ఆల్మోస్ట్ 80% గ్రైండ్ అయిపోయిన తర్వాత ఫైన్ పేస్ట్ అవ్వాలంటే నీళ్లు యాడ్ చేసుకోవాలి. సో 1/2 టీ గ్లాస్ నీళ్లు వేసుకుందాం. చూడండి స్మూత్ గా పేస్ట్ అయిపోయింది. మనం గ్రైండ్ చేసేటప్పుడు ఫస్టే వాటర్ ఎందుకు పోసుకోలేదంటే ముందే వాటర్ పోస్తే కొబ్బరి పలుకులు గ్రైండ్ అవ్వవు అంత ప్రాపర్ గా. అందుకే కొబ్బరి పలుకులు బాగా గ్రైండ్ అయిపోయాక వాటర్ పోసుకొని దాన్ని స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను చేసుకున్నట్టు. సో ఇప్పుడు ఈ పేస్ట్ తర్వాత మనం రెడీ చేసుకున్న మసాలా ఏం చేయబోతున్నాం అనేది ఇది స్టీమ్ వచ్చేసి ఓపెన్ చేశాక చెప్తాను. చూస్తున్నారు కదా స్టీమ్ పోయింది. ఇప్పుడు ఓపెన్ చేసేస్తున్నాం. అండ్ వెంటనే తినేయాలన్నంత డెలీషియస్ గా ఉన్నాయి ఈ అరోమాస్, ఫ్లేవర్, టెక్స్చర్ మొత్తం చూడడానికే ఒక అపటైజర్ ఫీల్ అనమాట. చూస్తేనే అంటే ఫస్ట్ మనం ఏదైనా ఫుడ్ ని కళ్ళతో తింటామంట, తర్వాతే టంగ్తో టేస్ట్ చేసి దాన్ని ఆస్వాదిస్తాం. సో కళ్ళతోనే తినేయాలనిపించేంత బాగుంది. బట్ ఇంకా కొద్దిగా ప్రాసెస్ ఉంది. లెట్స్ గో టు దట్ ప్రాసెస్. యాజ్ ఇట్ ఈస్ కన్సిస్టెన్సీ కరెక్ట్ గా ఉంది. బట్ మనకి ఇంకా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాల్సినవి ఉన్నాయి. కొంతసేపు మరగాలి కూడా మనకి పులుసు. అందుకని ఈ కన్సిస్టెన్సీలో మనకి ఫైనల్ పులుసు కావాలన్నమాట. అందుకని దీనికి కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. చూడండి ఇప్పుడు నేను మీకు కన్సిస్టెన్సీ చూపిస్తాను. ఇప్పుడు ఇలా ఉండాలి. అంటే మనం స్టీమ్ అయిపోయి ఓపెన్ చేశాక కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాం కదా, అప్పుడు ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు మనము క్యాష్యూ అండ్ కోకోనట్ పేస్ట్ వేసాక ఆటోమేటిక్ గా థిక్నెస్ యాడ్ అయిపోద్ది అనమాట. ఇప్పుడు బాయిలింగ్ స్టేజ్ వచ్చేసింది. ఇప్పుడు ఇందులో ఫస్ట్ మసాలా యాడ్ చేసుకుందాం. స్పైసెస్ అన్ని కలిపి పొడి చేసుకున్నాం కదా, అది వేసేసుకుందాం. మనం మసాలా యాడ్ చేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసేసుకుంటున్నాం. మసాలాని ఇప్పుడు ఎందుకు యాడ్ చేసామంటే మనం ముందే కుక్కర్ పెట్టే ముందే మసాలా యాడ్ చేసామంటే దాని అరోమా అంత స్ట్రాంగ్ గా ఉండదు, డైల్యూట్ అయిపోతుంది అనమాట. అదే ఇప్పుడు వేసుకున్నామంటే ఆ అరోమా గుమగుమలాడుతూ మనకి తినేటప్పుడు ఆ ఫ్లేవర్ అదిరిపోద్ది అనమాట. సో మనం వేసుకున్న మసాలా కూడా వేగిపోయింది. చూడండి చికెన్ ఉడికిపోయిన దాన్ని మీకు ఎలా తెలుస్తుంది అంటే బోన్ నుంచి ఇలా మీట్ సపరేట్ అవుతుంది. అండ్ చాలా చూస్తుంటేనే ఆ టెండర్నెస్ అర్థమైపోతుంది అనమాట. సో ఇప్పుడు మనకి పులుసు కూడా ఆల్మోస్ట్ బాయిల్ అయ్యి కొంచెం థిక్ అవుతుంది. మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసేసుకుందాం. పచ్చి కొబ్బరి జీడిపప్పు కలిపి పేస్ట్ చేసుకున్నాం కదా, అది వేసేసుకుందాం. సో మనం కోకోనట్ క్యాష్యూ పేస్ట్ వేసుకున్నాం కదా, అది కాస్త వేగాలన్నమాట. సో కాసేపు బాయిలింగ్ వదిలేద్దాం. అండ్ ఎగ్జాక్ట్లీ ఏ కన్సిస్టెన్సీలో ఆపాలో చూపించేస్తాను. చూడండి మీకు ఆ క్రీమీ టెక్స్చర్ పులుసులో ఆల్రెడీ తెలుస్తుంది, చూసేటప్పుడే తెలుస్తుంది.
దిస్ షుడ్ బి ద కన్సిస్టెన్సీ. ఫైనల్ గా మనం ఆఫ్ చేసేటప్పుడు ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. అండ్ ఇది మనం సర్వ్ చేసుకొని తినే లోపల క్యాష్యూ కోకోనట్ వేసాం కాబట్టి ఇంకాస్త థిక్గా అయ్యి ఇంకా బ్యూటిఫుల్ టెక్స్చర్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఒకసారి ఉప్పు చూసేసుకుందాం. పెట్టేస్తా. నాటుకోడి టేస్ట్, మసాలా టేస్ట్, కొంచెం ఘాటు అద్దరిపోయింది. జస్ట్ కొంచెం ఉప్పు పడుతుంది, ఉప్పు వేసేసుకుందాం. లాస్ట్లో రుచికి సరిపడా ఇంకో టీ స్పూన్ ఉప్పు వేసుకున్నాను. సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకున్నాం. అంతే, నా పులుసు రెడీ అయిపోయింది. కాట్ వే టు ఈట్. ఆఫ్ చేసేసుకుంటున్నా. సర్వింగ్ బౌల్ లోకి షిఫ్ట్ చేసేసుకొని సర్వ్ చేసేస్తాం. ఘీ రైస్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పేస్తాను. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ఆల్రెడీ చాప్ చేసుకున్నాం చూసారు కదా. ఇప్పుడు చెక్క ఇంత ముక్కలు 4, సోంపు 1 టీ స్పూన్, 2 యాలకులు, ఒక 5-6 లవంగాలు, 1 బిర్యానీ ఆకు, స్టార్ అనేస్ 2, తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టీ స్పూన్, లాస్ట్ లో కాష్యూస్. ఇప్పుడు ఇందులో నెయ్యి, ఘీ రైస్, నెయ్యి సోరు అంటేనే నెయ్యి అన్నం కాబట్టి నెయ్యి వేసుకుందాం. బట్ కంప్లీట్ ప్యూర్ రెసిపీ మొత్తం నెయ్యితో చేస్తే మనకి వెగటుగా అనిపిస్తుంది. సో మనం నెయ్యి నూనె కలిపి వేసుకుందాం, అప్పుడు వెగటు అనిపించదు. ఫస్ట్ అయితే 3 స్పూన్ల నెయ్యి వేసుకుందాం, తర్వాత 2 స్పూన్ల నూనె. ఘీ వేడైపోయింది. ఇప్పుడు మన స్పైసెస్ అన్ని ఇందులో వేసేసుకుందాం. కాష్యూస్ మనకి బ్రౌనిష్ వచ్చేసాయి. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు యాడ్ చేసేసుకుందాం. 1 టీ స్పూన్ సాల్ట్, మన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కొద్దిగా వేగాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం. మనం ఇందులో ఇంకా ఏమీ యాడ్ చేయము. రైస్ మనకి వైట్ గా ఉండాలన్నమాట, తెల్లగానే ఉండాలి. సో మనం ఇంకా ఏ స్పైసెస్ కానీ, పొడులు కానీ, కొత్తిమీరలు కానీ ఏమీ యాడ్ చేయక్కర్లేదు. ఈ ఉల్లిపాయలు మాత్రం కొద్దిగా ఫ్రై అవనిద్దాం. మేక్ షూర్ మాడనివ్వద్దు, అస్సలు దగ్గరుండి కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ మనకి ఆల్మోస్ట్ వేగిపోతున్నాయి. సో ఇప్పుడు రైస్ డ్రైన్ చేసేసుకుందాం. సో ఆనియన్స్ వేగిపోయాయి. ఇప్పుడు మనం 3 గ్లాసెస్ రైస్ తీసుకున్నాము. సో 4 గ్లాసెస్ నీళ్లు పోసుకుందాం. అంతే, అంతకంటే ఎక్కువ వద్దు. ఆల్రెడీ మనకి హాఫ్ అన్ అవర్ రైస్ సోక్ అయ్యి ఇట్స్ లైక్ నీళ్ళలో వేయగానే త్వరగా ఉడికిపోతుంది కాబట్టి 4 గ్లాసెస్ చాలన్నమాట. సో మీరు 2 గ్లాసెస్ రైస్ తీసుకుంటున్నారంటే 3 గ్లాసెస్ వాటర్. అలాగా మీరు తీసుకునే క్వాంటిటీకి 1 గ్లాస్ ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసుకోండి, సరిపోతుంది. 1, 2, 3, 4 glasses of water. నీళ్లు మరగడం స్టార్ట్ అయినప్పుడు రైస్ వేసేద్దాం. రైస్ ని ఈవెన్ గా చేయడానికి ఉడికే అలా షేక్ చేసేసి ఇంకొక స్పూన్ నెయ్యి వేసి కుక్కర్ మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి 1 విజిల్, అంతే. బాగా గుర్తు పెట్టుకోండి, ఒకే 1 విజిల్ వచ్చేసాక కంప్లీట్ ఫ్లేమ్ తగ్గించేసి 2 మినిట్స్ మాత్రం ఉంచి ఆఫ్ చేసేసుకుంటాం అనమాట. దాని తర్వాత స్టీమ్ పోయేంత వరకు వదిలేసి తీస్తే రైస్ సూపర్ గా ఉడికి పొడి పొడిగా వచ్చేస్తుంది. మేక్ షూర్ ఎక్కడికి వెళ్ళదు, కుక్కర్ దగ్గరే ఉండండి. అది 3-4 విజిల్స్ వచ్చి మీరు మీ పనిలో ఉంటే మన ఘీ రైస్ కాస్త గోవిందా గోవిందా అయిపోతుంది. ఓకేనా? టూ మినిట్స్ అయిపోయింది. సో ఆఫ్ చేసేస్తున్నా.
ఇప్పుడు మాత్రం దాన్ని అస్సలు కదిలించొద్దు. స్టీమ్ మొత్తం దానంతటా అదే పోయి మనం ఫ్రీగా ఓపెన్ చేసే వరకు దాన్ని వదిలేద్దాం. తర్వాత ఓపెన్ చేసి ఐ షో యూ ద గీ రైస్. స్టీమ్ మొత్తం పోయింది చూసారంటే. ఇప్పుడు మూత తీసేద్దాం. ఆహా, మన గీ రైస్ ఆసమ్ గా రెడీ అయిపోయింది. అడుగు చూసారా ఎంత నీట్ గా, కొంచెం కూడా మనకి అంటుకోలేదు. డెలీషియస్ అరోమా ఆల్రెడీ. సో లెట్స్ సర్వ్. లేరా? మీరు ఎన్నిసార్లు చూసారండి సినిమా ఆల్రెడీ? నాను అయిపోయిందా నువ్వు పెట్టుకున్న రివిజన్? కొద్దిగానా? ఓకే. ఇంతే వేశారు. వద్దులే, ఉట్టి అన్నం తినేసేమను. పులుసు కావాలా? ఉట్టి అన్నంతో బాగుంటుందా పులుసుతో బాగుంటుందా? నాకు లెగ్ పీస్. లెగ్ పీస్ లేదనుకుంటారా? లివర్ లేదు కదా? ఉంది. లివర్ కావాలనుకో? నాకు కావాలి, నాకు ఇష్టం. ఎక్కడో లోపల ఉన్నట్టుంది అది. తర్వాత వేసుకుంటాం. ఎముకలు వస్తాయి. వేడిగా ఉంది. అన్నం వేడిగానే ఉంటాను. అన్నం వేడిగా లేదు, పులుసు వేడిగా ఉంది. రెండు వేడిగా ఉంది. నీళ్ళు తాగకూడదని ఎన్నిసార్లు చెప్పాలి? ఏంటది? నాన్న మిక్స్ చేసేది. నేను బిజీగా తిన్నాను. వాడు పులుసుని లోపలికి కప్పాడు, ఇంకాస్త పులుసు వేస్తారా అంట. ఏంటి మన అది? లివర్. వెరీ నైస్. ఎక్సలెంట్. కానీ ఈ వీక్లో ఎన్నోసార్లు ఇది? ఫోర్త్ టైం. మరి ఏం చేయాలి? వీడైతే మా లంచ్కి గీ రైస్ పెడతారా, మా పులుసు మళ్ళీ చేస్తారా, మళ్ళీ పులుసు ఉంటే గీ రైస్ మళ్ళీ చేస్తారా? మనం మళ్ళీ తీసుకెళ్తారా మండే నుంచి? ఎంత బాగున్నాయి? చాలా. ఎంత? చాలా చాలా చాలా. అన్ని పర్ఫెక్ట్ వచ్చిందా? ఓకే. 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 ఇది తినేసి పడుకుంటే మీ ఫేవరెట్ పీసెసా? నాకు ఒక ఆమ్ పెట్టండి.
టూయం అదే నేను కలపడం లేదు. అనుకున్నా, ఇంకా రాలేదే అనుకున్నా. పులుసు అని అన్నం వేసుకున్నాడు, అన్నం అని పులుసు వేసుకుంటున్నాడు. పర్లేదు, తింటే మంచిదే, హ్యాపీగా తిను. ఓకే కాంకు రైట్? స్కిన్ నాను అన్నకి ఇచ్చే ఇష్టం. ఇది సాఫ్రానా? చెప్పివ్వరా. అదే సాఫ్రాన్ మా. మొన్నటి నాటుకోడి చికెన్ బాగుందా, ఇవాళ బాగుందా చికెన్? నాటుకోడి సేమే. ఏం డిఫరెన్స్? వాళ్ళకి లెగ్ పీసెస్ ఉన్నాయి ఆ రోజు. అవునా? నువ్వేంట్రా కేక్ చేస్తున్నావు? బెడ్ ఆఫ్ రైసా? దాని మీద ఇప్పుడు చికెన్ ఉంచి ఇట్లా వేస్తాడు. అవునా? లోపలే చికెన్ ఉంది. ఓకే. అయిపోయిందా? అయిపోద్ది, కానీ ఎప్పుడు ఈ లాస్ట్ ముద్దకు వస్తే మళ్ళా బాగుంటుంది మళ్ళీ ఇంకొంచెం వేసుకోవాలి అని అనిపిస్తుంది, కానీ నో, చాలు. చాలా కొద్దిగా పులుసు ఉంది, మరి ఆ పులుసులోకి వేసుకోండి కొద్దిగా. ఇలాగే అవుతుంది వీక్లీ వీక్లీ. అప్పుడు తాగేసి పులుసు తప్పైంది, అన్నం అయిపోయింది పులుసు. నాన్న పులుసు అన్నం వేసుకుంటున్నారు, మళ్ళీ ఇప్పుడు పులుసు వేసుకో. కొంచెం కొంచెంగా వేసుకోవాల్సి వస్తుంది, మళ్ళీ ఎక్కువ అయితే మళ్ళీ అన్నం వేసుకోవాలి. నేను చెప్పింది కరెక్ట్. అయిపోతుంది, టేస్ట్ బాగుంది. టేస్ట్ అయిపోతుంది, టేస్ట్ వస్తుంది. ఏం పర్లేదు నాన్న, యూ ఈట్. పొట్ట వద్దంటుంది, కళ్ళు కావాలంటుంది. పొట్ట వద్దంటుంది, కళ్ళు కావాలి. కళ్ళు కావాలంటుందా? కట్లో పెట్టుకోవచ్చు. ఒకటి ఫినిష్ చేశాను. అయిపోయినా ఇది. ఓకే, ఎంజాయ్డ్. దిస్ ఈస్ హౌ యూ ఆల్ షుడ్ ఈట్. ఇప్పుడు నువ్వు ఇలాగే తింటున్నావులే, అంటే వేస్ట్ తప్పితే ప్లేట్లో ఏం మిగిల్చుకోదు. చేతులు కూడా ఏమి మిగిల్చుకోదు. థ్యాంక్ యూ. కదా, బాయ్. తినే కొద్ది తినాలనిపిస్తుంది. ఇప్పుడు ఎక్కువ రైస్ వేస్తాను. మళ్ళీ వేసినప్పుడు చెప్పాలి కదా. సరే, ఓకే. నాకు ఒక ముద్ద పెట్టు నువ్వు కూడా. నువ్వు ఇక్కడ వచ్చి కొంచెం పెట్టండి. ఇది స్పెషల్గా కలుపుతున్నాడు గంట. తింటా. ఓకే, నోట్లో పెట్టేసుకున్నాను. ఇంకా బాగుంది, ఇంకా సూపర్ ఉంది. ఓహో, నిజంగా అండి. మనం నువ్వు కూడా నాకు ఒక ఆమె పెడతావా? అదేంట్రా అలా నవ్వావు? పెడతావా పెట్టవా? ఓకే, ఒక్క నిమిషం. నా అన్నం అంతా అమ్మ తినేస్తున్నా. గుడ్ జాబ్. నేను నాకు వీలు పెట్టింది నచ్చింది. అదే నాకు పెడతాను. అయిపోయింది, తినేసాడా? ఓకే, మళ్ళీ అయినా కొంచెం అమ్మకి పెడతావా? నాకేమనిపిస్తుంది అంటే ఈ రైస్ పర్ఫెక్ట్ టెంపరేచర్లో పెట్టినప్పుడే బాగుంటుంది. ఏంటి ఎలా పెట్టాలని ఆలోచిస్తున్నావా?
50% బయటపడింది, 50% ఎలా 13 సక్సెస్ఫుల్ అయింది. అది ఇంకా హైలైట్ అందరికంటే బాగుంది. హలో హలో నీట్ తినేసి అంటే వాడు ప్రిసైజ్ గా ఒకసారి వేసి మళ్ళీ అన్నం వేసి మళ్ళీ ఇది వేసి మళ్ళీ అది నీట్ గా రైస్ అంతా తీసేసుకుని తినేస్తున్నా. ఓకే ఆల్ గుడ్. ఆల్ గుడ్. నా ఫుడ్ కూడా అయిపోయింది. ఏమైంది కొంచెం తిను కొంచెం. కాదండి నాన్న దగ్గర ఎక్కువ తినేసా, వాడు వేసుకున్న అన్నం అంతా తినేసా నేను. అంటే మీరు అంత షూట్ చేయలే కానీ నేను అంత తినేసా. సో ఐఎమ్ ఆల్రెడీ ఫుల్. యూ ఆల్సో ట్రై, ఎంజాయ్. బాయ్ బాయ్.